హాయ్ హలో మటకా దహి అయితే చేస్తున్నానండి. అంటే ఇది కొండ అనమాట. ఇంత చిన్న మటకా 40 రూపాయలు, అంటే 50 రూపాయలు చెప్పారు. లాస్ట్ 40 రూపాయలకి ఇచ్చారు. ఇంతకో తెలీదు, కుండలో పెరుగు తినాలనిపించింది నాకు. అందుకని అప్పటికప్పుడు మా హస్బెండ్ నేను మార్కెట్కి వెళ్ళాము. దాని ద్వారా అయితే కొనిపించుకున్నాను. ఎప్పుడు తోడు మా హస్బెండ్ వేస్తారు, ఎందుకంటే తను తోడు పెడితే పులవదు తొందరగానే. 2 డేస్ అయినా 3 డేస్ అయినా పులవదు. అదే నేను వేసాను అనుకో, ఒక రోజులోనే పులిసిపోతుంది. ఏంటో తెలియదు, ఒక్కొక్కలా చేతితో తొందరగా పులుస్తుంది అంటారు కదా, ఆ విధంగా మాట. త్వరగా నేనే, అంటే మా హస్బెండ్ వీడియో వద్దన్నారు, అందుకు నేనే ఇవ్వాల్సి వచ్చింది. కానీ కుండలో పెరిగైతే చాలా టేస్టీగా అనిపించింది నాకు. అసలు పులవలేదు. 2 రోజులైనా ఆ మటకాని బయటే పెట్టేశాను. బయట పెట్టినా సరే పులవలేదు. మేము ఆవు పాలే వాడతాము, అందుకని పెరుగు కొంచెం పలుచగా ఉంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అన్నమాట. ఒక తెలియని ఫీల్ అయితే వచ్చింది. చాలా చాలా బాగుంది. ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ఈ మటకా దహి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.